చెప్పి మీకు తెలియజేస్తూ నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలా మంది పైన కడాన ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఒక రంగనాయకమ్మ వైజాగ్లో గ్యాస్ లీక్ అయిందని ఇది కండెమ్ చేస్తూ ఒక వార్త పెడితే ఆవిడ మీద కేసులు పెట్టి తర్వాత 41 నోటీస్ ఇమ్మని కోర్టు చెప్తే ఇచ్చి ఆవిడ ఆస్తుల మీద పడ్డారు. కడాన ఇక్కడ బతకలేక తెలంగాణకు వెళ్ళిపోయి ఆవిడ పొట్ట గడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భం కోరుతున్నా, చాలా మంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే కేసులు పెట్టడం, అదే మాదిరిగా రౌడీ షీట్లు పెట్టడం, వీళ్లపైన సైబర్ నేర షీట్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇంకా అధ్యక్ష చాలా మంది ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేయడం. చీరాలలో కిరణ్ అనే యువకుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేస్తారు. రాజమండ్రిలో ఎవరైతే వరప్రసాద్ దళితుడు ఆయన అడిగింది ఏంటి, ఇసుక దొంగతనంగా తీసుకుపోతున్నారు అంటే పోలీస్ స్టేషన్ పట్టకపోయి ఆయన్ని శిరోమండనం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా అధ్యక్ష గురిజాల్లో విక్రమ్ దోమతోటి హైదరాబాద్ నుంచి రప్పించి చంపేసే పరిస్థితికి వచ్చారు. మూట నవీన్ ఒక ఎస్సీని దారుణంగా కొట్టి మూత్రం ముఖం మీద పోసే పరిస్థితికి వచ్చారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారని ఓం ప్రకాష్ పుంగునూరు నుంచి నిరసన తెలియజేస్తే అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అనంతపూర్ ఒక దళిత మహిళ స్నేహలత, పల్నాడు జిల్లా శ్రీమతి రమావత్ మంత్రిబాయి ఆ అమ్మాయినైతే ట్రాక్టర్ వేసి తొక్కిచ్చేసే పరిస్థితికి వచ్చారు. నాగమ్మ పులివెందల్లో అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రొటెస్ట్ చేయడానికి పోతే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా అధ్యక్ష కడాన అధ్యక్ష ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపించి అంత్యక్రియలు చేసుకోమనే పరిస్థితికి వచ్చాడంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని అడుగుతున్నాను. అతను జైలుకు పోయి తిరిగి వస్తే ఊరేగింపుగా తీసుకుపోయారు. అంటే వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. కొడుమూరు అధ్యక్ష మొన్నే మనం చూసాం. ఎమ్మెల్యే సుధాకర్ మైనర్ బాలిక పైన పదే లైంగిక వేధింపులు చేస్తే మొన్నే కోర్టు అతను రిమాండ్ ఇచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష ఇంకా చాలా కేసులు ఇవన్నీ కూడా అమర్నాథ్ రెడ్డి 14 ఏళ్ల అబ్బాయి అక్కను వేధిస్తున్నారని అమర్నాథ్ గౌడ్ అక్కను వేధిస్తున్నారని పాపం అతను గట్టిగా ఇంటికి వచ్చి కంప్లైంట్ చేశాడనే కోపంతో పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెడితే పట్టించుకోని ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. విజయనగరం కృష్ణా మాస్టర్ కానీ, తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య, నందం సుబ్బయ్య, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పద్మ, లేకపోతే శ్రీనివాస్, అనంతపూర్లో గొల్లా గోపాల్ యాదవ్, ఈ విధంగా దేశ మొత్తం 300 మంది బీసీల మీద ఆనాటి ప్రభుత్వం
హత్యలు చేసే పరిస్థితికి వచ్చారు, చంపేసే పరిస్థితికి వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి రక్షణ లేని పరిస్థితి. నెక్స్ట్, అదే మరి అధ్యక్ష, మహిళల పైన చాలా హీనస్ క్రైమ్. మీరు పైన చూస్తే కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై 5 వ్యక్తులు సామూహిక మానభంగం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. విశాఖపట్నంలో భీముల్లో 35 ఏళ్ల మహిళ దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. విజయవాడలో 25 ఏళ్ల ఇతనితోని ఆమె బిడ్డని యాసిడ్ పోసి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధిలో 5వ తరగతి చదువుకున్న అమ్మాయి 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. విజయవాడలో 22 ఏళ్ల యువతి 11 కత్తిపోట్లు గురై చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష ఇంటి పక్కన కృష్ణా నదిలో ఎవరైతే కాబోయే భర్త ఇద్దరు కలిసి అక్కడ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుని వస్తే కాబోయే భర్త ముందరనే ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. కనీసం ముఖ్యమంత్రి నిరసన తెలియజేలా, ఖండించడం ఎంత దారుణమో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరులో ఒక మహిళ భర్త కళ్ళ ముందరనే అతన్ని పట్టి కట్టేసి 4 సామూహిక మానభంగం చేశారు. అంటే కనీసం ఒక్కసారి సమీక్ష చేసి యాక్షన్ తీసుకోలేని ప్రభుత్వం అది. అదే మరిగా దిశ చట్టం లేని చట్టాన్ని ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. ఏదైనా చట్టాలు చేసేది ఎప్పుడు కూడా మనం ఈ హౌస్లో చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. అట్లా కాకపోతే మనం చట్టం చేసి పంపిస్తేనే అది కాదు. ఈరోజు దిశ చట్టం ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు కన్కరెంట్ సబ్జెక్ట్లో ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేస్తేనే అది చట్టం అవుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయాలి. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరిగి పంపించిన చట్టం. నిర్భయ చట్టం ఉంది, మీరు చేశారు, దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్, ఆ చట్టం పేరుతో యాప్, ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి 1 కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి ఫోర్స్ చేసి చేయించారు. ఇదే మగవాళ్ళతో చేయించారు. ఇదే హౌస్లో 24 అవర్స్లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ సీట్లో కూర్చొని నేను అడుగుతున్న 5 ఏళ్లయింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కరిపైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్న దిశ. నేను ఈ విషయాలు ఆయన ఉండుంటే మొత్తం అతనికి కనీసం రియలైజేషన్ రావాలనుకున్నా వస్తుందో తెలియదు, కానీ వాస్తవాలు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేది. నెక్స్ట్ అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల పైన దౌడలు మీరు చూస్తే ఎస్సీల పైన 10,377 క్రైమ్స్ జరిగాయి. ఎస్టీల పైన 1728, 192, 58 మంది చనిపోయారు. కిడ్నాప్స్ పెరిగాయి, హర్ట్ కేసు పెరిగాయి. మొత్తం 7,553 అదర్ కేసెస్ వాళ్ళ మీద జరిగాయి. ఎస్టీలు 1992. మహిళల పైన దేశ ఎన్ని కేసులు మీరు చూడండి, 89,875, మర్డర్సే 227, కిడ్నాప్స్ కానీ అబ్డక్షన్ కానీ 2,850, హెరాస్మెంట్ 42,987, అవుట్ రేజింగ్ మోడస్టీ 27,000, డౌరీ హెరాస్మెంట్లు 5,000. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి మిస్ అయ్యారు, ఆ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయని. అవి అదనంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి చాలా దారుణాలు జరిగాయి. నెక్స్ట్ ఎన్సీఆర్బీలో నెంబర్ 1 ఉన్నాం. ఇవి ప్యాథటిక్ ఇష్యూస్. నేను అడుగుతున్న లా అండ్ ఆర్డర్ మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆ రైల్వే ట్రాక్ చూసిన తర్వాత దీనికంటే ఘోరమైన సంఘటనలు ఇంకేముంటాయి ప్రపంచంలో? ఏంటి అతను చేసింది? అబ్దుల్ సలాం చేసిన తప్పు, దొంగతనం చేశాడని ఒక నెపం వేసి వేధించి
ఇంకా బతకలేమనే పరిస్థితికి వచ్చి పిల్లల్ని కట్టేసి రైల్వే ట్రాక్కి భార్యని రైల్వే ట్రాక్ కట్టేసి ఆత్మహత్య చేసుకున్నారు. బలవంతపు మరణానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎంత డిటర్మిన్ చేసుకున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఘోరాతి ఘోరాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. పల్నాడు జిల్లాలో ఎంత ఇదంటే ఇబ్రహీం మసీదును కాపాడాలన్నాడు. ఆ మసీదును కాపాడాలంటే అతను చంపేశారు. ఇంకొక పక్క పలమనేరు బాగా చదువుకోవాలని మిస్బా ఫాతిమా పోటీలో బాగా ఉండాలి, బాగా చదువుకోవాలంటే ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇష్టం లేని వైసీపీ నాయకులు ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ అమ్మాయి మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుని ఒక లెటర్ రాసింది. నా తండ్రికి అన్యాయం జరుగుతూ ఉంది, అందుకే నేను ఆలోచించాను, నేను ఫస్ట్ రావాలని నా తండ్రి కోరుకున్నాడు, కానీ వీళ్ళందరూ కలిసి నన్ను ఫస్ట్ రానియకుండా చేస్తున్నారు కాబట్టి నేను బతకదలుచుకోలేదు, నేను చచ్చిపోతున్నానని ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక మైనారిటీ మహిళ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని ప్రభుత్వం ఇది. ఆ స్కూల్ పైన కూడా ఆ స్కూల్ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్కూల్లో కూడా లేకుండా చేయమని, అంటే మార్కులు రాకుండా చేయాలి, చేంజ్ ఆఫ్ లొకేషన్ చేయాలి. ఇక అమరావతి ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్నాం. వాడు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. 5 ఏళ్ళు 1631 రోజులు వేధించి వేధించి వెంటబడ్డారు. 269 కేసులు పెట్టారు. 2525 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. తిరుపతికి ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంతా భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాన రోడ్డు మీద మట్టిలో కూర్చొని భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి కడాని పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి, శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్